ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత. జోగి రమేష్ నివాసంపై టీటీడీ శ్రేణుల రాళ్ల దాడి. జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టిన టీడీపీ కార్యకర్తలు. దాడి సమయంలో ఇంట్లో లేని జోగి రమేష్. ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. జోగి రమేష్ నివాసంపై టీడీపీ శ్రేణులు రాళ్ల దాడి జరిగింది. జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టారు టీడీపీ కార్యకర్తలు. దాడి సమయంలో ఇంట్లో లేని జోగి రమేష్. విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై టీడీపీ శ్రేణులు రాళ్ల దాడికి దిగారు. జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టారు టీడీపీ శ్రేణులు. దాడి సమయంలో జోగి రమేష్ కుటుంబ సభ్యులు ఇంట్లో లేరని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అలీం అందిస్తారు. అలీం, మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై టీడీపీ శ్రేణుల రాళ్ల దాడి గల కారణాలేంటి? సంపత్ నిన్న గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఇంటి పైన తెలుగుదేశం పార్టీ చెందిన నేతలు దాడులకు పాల్పడ్డారు. కేవలం తమ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుని తిక్కారని చెప్పుకోవడాను పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. కానీ నిన్న అదే రోజు టీటీడీకి సంబంధించిన లడ్డు విషయంలో మైలవరంలో జరిగిన ఒక కార్యక్రమంలో జోగి రమేష్ మాట్లాడుతూ జంతువుల కొవ్వు సంగతి సరే గాని ఏదైతే ప్రస్తుత ఎవరైతే చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కు కొవ్వు ఏమాత్రం కూడా తగ్గలేదు, కేవలం ఆయన ఒళ్ళు మాత్రమే తగ్గిందని చెప్పి చాలా ఘాటుగా జోగి రమేష్ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆ వ్యాఖ్యల నేపథ్యంలోనే టీడీపీ చెందిన శ్రేణులందరూ కూడాను ఆందోళన నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా పెద్ద ఎత్తున జోగి రమేష్ ఇంటి మీదకి దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించి నిన్నటి నుంచి కూడాను తెలుగుదేశం పార్టీ చెందిన మైలవరం ఎవరైతే నియోజకవర్గ నాయకులు అలాగే శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ ఆదేశాల కోసం మాత్రమే నిన్నటి నుంచి కూడా వెయిట్ చేసినట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన ఎవరైతే నాయకులు ఉన్నారో వారందరూ ఒక్కసారిగా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటి వద్దకు చేరుకున్నారు, రాళ్లు రువ్వారు. అనంతరం ఆల్రెడీ తెచ్చుకున్న పెట్రోల్ డబ్బాలతో ఆయన ఇంటి మీదకి
వెళ్లి ఇంటి వద్ద ఉన్న ప్రాంతం అంతా కూడాను పెట్రోల్ పోసి కాల్చివేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రాంతం ఉద్రిక్తత ఆ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్టీఆర్ జిల్లా సిపి రాజశేఖర్ బాబు ప్రత్యేక బృందాలను ఆ ప్రాంతంలో మోహరించారు. కానీ సరే పరిస్థితి అయితే ఏమాత్రంలో అదుపు లేనట్టుగా తెలుస్తుంది సంపత్తు. పెద్ద ఎత్తున ఎవరైతే టీడీపీకి చెందిన నాయకులందరూ కూడా రాళ్లు కర్రలతో అలాగే ఏదైతే పెట్రోల్ బాటిల్తో కూడా దాడికి పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. సుమారు 2,000 మంది వరకు కూడాను ఆ ప్రాంతంలో మోహరించున్నారు. కేవలం 10ల సంఖ్యలో ఉన్న పోలీసులు వారిని కంట్రోల్ చేసే ఆ పరిస్థితి అయితే లేదు. ఈ రోజు ఆదివారం కాబట్టి ఎవరైతే జోగి రమేష్ ఫ్యామిలీ అంతా కూడాను ప్రార్థనా మందిరానికి వెళ్తారు. వారు క్రైస్తవ ప్రార్థనా మందిరానికి వెళ్ళిన నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. సంపత్ ఏమైనా సరే ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇటు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ నేతల్లో కొంతమంది ముఖ్యమంత్రులందరూ కూడాను అంబటి రాంబాబును పరామర్శించడానికి గుంటూరు వెళ్లారు. ఇంతలోని సంఘటన జరగడం పట్ల వారు జీర్ణించుకోలేని పరిస్థితి నెలకొంది. మరి పక్కన విషయాలన్నిటి మీద కూడాను గవర్నర్ ను కలుస్తాము, గవర్నర్ కి ఒక రిప్రజెంటేటివ్ ఇస్తామని చెప్పి కూడాను వైసీపీ చెందిన ముఖ్య నాయకులు ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కొద్దిసేపటి క్రితం గుంటూరులో కూడా చెప్పడం జరిగింది. సంపత్. ఓకే అలీం, ఇప్పుడు ఈ ఘటనపై మాజీ మంత్రి జోగి రమేష్ గాని అటు కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి స్పందన ఉంది రాళ్లదాడిపై? అలాగే ఆస్తి ప్రాణ నష్టానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అసలు అంటే ఎంత మేరకు నష్టం జరిగింది అంటే వాళ్ళ నివాసం పైన? అంటే ఈ మధ్య కాలంలోనే ఏదైతే ఆ భవనాన్ని కూడాను నిర్మించుకున్నారు సంపత్తు. అయితే ఏదేమైనా సరే జోగి రమేష్ కి ఇటు ఎన్టీఆర్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక అనుబంధం ఉంది. ఆయన చాలా సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడాను కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ గా ఉమ్మడి రాష్ట్రంలో కూడాను పనిచేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక బీసీ సామాజిక వర్గం అంటే గౌడ సామాజిక వర్గానికి చెందిన ఈ వ్యక్తి ఇంటి మీదకి దాడికి వెళ్లిన నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన నేతలతో పాటు బీసీ నాయకులందరూ కూడాను ఎలా స్పందిస్తారనేది కూడాను వేచి చూడాలి. నిజంగా ఒక యుద్ధ వాతావరణం అనేది ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతుందా అనిపిస్తుంది. ఎందుకంటే పార్టీ అధికారులు వచ్చి 18 నెలల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ చాలా బలంగా ప్రైవేటు ఏదైతే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఆ విషయంలో సక్సెస్ అయింది. అలాగే మీరు అనుకున్నట్లుగా టీటీడీ లడ్డూ విషయంలో కూడాను ఎటువంటి జంతు పదార్థాలు కలపలేదని చెప్పి కూడాను సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ విషయాలు అన్ని పక్కన స్ట్రాటజీగా వైసీపీ అప్డేట్ లో ముందు వరుసలో ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ చెందిన ఎవరైతే ముఖ్య నేతలు నాయకులందరూ కూడాను వైఎస్ఆర్సీపీ బలం రోజు రోజు పెరుగుతున్న నేపథ్యంలో వారు ఇంకా ఈ విషయాల మీద టీడీపీ పార్టీ స్పందించబోతే ఇంకా పెద్ద ఎత్తున కూడాను సోషల్ మీడియా వేదికగా పార్టీపై దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలోని ఇవన్నీ కూడాను భయభ్రాంతులు గురి చేసే విధంగా కూడా దాడులు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే సుమారు 10 నుంచి 20 కోట్ల రూపాయల వరకు ఆ బిల్డింగ్ ని నిర్మించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉన్న ఫర్నిచర్ తో పాటు చుట్టూ ఉన్న అంబియన్స్ అన్ని కూడాను కాల్చివేస్తున్నారు. ప్రస్తుతం చాలా ఉద్రిక్తత పరిస్థితి ఉంది. మీడియా వాళ్ళు కూడా ఎవరు వెళ్ళలేని ఆ పరిస్థితి ప్రస్తుతం అయితే ఆ ప్రాంతంలో చోటు చేసుకుంది. సంపత్. ఓకే, ఇప్పుడు ఈ దాడిపై వైసీపీ నేతలు ఏమంటున్నారో అలాగే వైసీపీ నేతల యొక్క తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఉదయం నుంచి కూడాను జోగి రమేష్ ఇంటి వద్ద దాడి జరుగుతుందని చెప్పి ఇంటెలిజెన్స్ చెప్పడం జరిగింది. వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా ఈ విషయం తెలిసినట్టుగా ఉంది. ఇందులో భాగంగానే వైసీపీకి చెందిన ముఖ్య నేతలందరూ కూడాను జోగి రమేష్ ఇంటిపై దాడికి పాల్పడతారని ముందుగానే ఒకరొకరు చెప్పుకోవడం తెలిసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జోగి రమేష్ ఇంట్లో లేరు, పూర్తిగా ఇంటిని కాల్చివేస్తున్నారు. అలాగే అక్కడ ఉన్న వాహనాలన్నిటి కూడా ధ్వంసం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు ఎవరు కనబడితే వాళ్ళని కొట్టే పరిస్థితి అయితే ఆ ప్రాంతంలో ఉంది. కాబట్టి ఏ విధంగా వైసీపీ వీళ్ళని ఢీకుంటుంది, రాష్ట్రంలో అధికారులు ఉన్న ప్రభుత్వం ఈ విధంగా దాడులు పాల్పడుతూ కూడా భయభ్రాంతులు గురి చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో ఒక భయంకరమైన వాతావరణం వచ్చిన నేపథ్యంలో వాటిని ఎలా ఎదుర్కోవాలనే దాని మీద కూడా వైసీపీ ఆలోచిస్తుంది. ఇప్పటికే డీజీపీకి అలాగే స్థానికంగా ఉన్న గవర్నర్ కూడా ఫిర్యాదులు చేశారు. ప్రతిపక్ష నేత శాసనమండలిలో ఉన్న బొత్స సత్యనారాయణ విషయాన్ని రాత్రే చెప్పారు. ఎందుకంటే మా వాళ్ళని చంపేస్తారనే భయం అయితే కలుగుతుంది, దయచేసి వారి ప్రాణాలను రక్షించండి అని చెప్పి కూడా ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫోన్ లో మాట్లాడిన తర్వాత పూర్తిగా కూడా గుంటూరులో అంబటి రాంబాబుని పార్టీ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ తరలిచ్చారు. అలాగే ఈ రోజు జోగి రమేష్ ఇంటి వద్ద కూడాను ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఏదేమైనా సరే ఒక భయంకరమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంటే చోద్యం చూస్తున్న ఆ ప్రభుత్వం ఎందుకని టీడీపీ నేతలను కానీ నాయకులను కానీ సముదాయించట్లేదు అనేది ఒక ప్రశ్నగా మిగిలింది. సంపత్. ఓకే అలీం, ఇప్పుడు జోగి రమేష్ ఇంటి దగ్గర ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి నెలకొంది? ఈ దాడిని పోలీసులు అధికారులు అడ్డుకోవటం లేదా? అలాగే టీడీపీ శ్రేణులు రాళ్ల దాడిని విరమించుకున్నారా?
అంటే ఇప్పుడు స్పాట్ లో మన సిచ్యువేషన్ చూసినట్లయితే మీరు రిజల్ట్స్ లో సంపత్ సుమారు 2,000 మంది వరకు కూడా టీడీపీకి చెందిన నాయకులు కార్యకర్తలు మైలవరం చుట్టుపక్కల అంటే మనకి ఎన్టీఆర్ జిల్లాలో అతిపెద్ద నియోజకవర్గం మైలవరం. ఈ ప్రాంతంలో గతంలో జోగి రమేష్ పోటీ చేశారు. ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అక్కడ స్థానికంగా వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కి ఈయనకి ఒక వారు ఉండేది. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీలో గెలిచారు. ఈయన టీడీపీ తరఫున పెడంలో కూడా గెలవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ వారు పూర్తిగా ఎక్కువ నేపథ్యంలో ఆయన వైసీపీని విడి టీడీపీలోకి వెళ్ళారు. అప్పటి నుంచి కూడాను జోగి రమేష్ పేరు చెప్పినా సరే ఆయన ఆ కారాల మిరియాలు నూరే పరిస్థితి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ దగ్గర ఉంది. ఈ నేపథ్యంలోనే వసంత అనుచరులు పెద్ద ఎత్తున ఈ దాడులకు పాల్పడుతున్నారని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు అయితే వందల సంఖ్యలో ఉన్నారు. కానీ టీడీపీకి చెందిన నాయకులు కార్యకర్తలు అలాగే రాళ్లతో అలాగే కర్రలతో కాకుండా పెట్రోల్ డబ్బాలతో అంతా కూడా ఈ ప్రాంతం అంతా ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్న వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. అంతేకాకుండా వైసీపీకి చెందిన ముఖ్య నేతలు ఎవరైనా ఈ ప్రాంతంలో వస్తే వారిని ఐడెంటిఫై చేసి కొట్టడం అనేది నిజంగా ఇప్పుడు ఇది కొత్త మార్గాన్ని టీడీపీ ఎంచుకున్నట్లుగా అనిపిస్తుంది. ఏదేమైనా సరే ఎన్టీఆర్ జిల్లాలో ఆదివారం పాట ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో ఈ రోజు ఈ విధంగా దాడులు పాల్పడటం అనేది నిజంగా చాలా ఆశ్చర్యాన్ని ఆవేదనని భయాన్ని కూడా కల్పిస్తుందని స్థానికులు అంటున్నారు. ఇప్పటికే ఇబ్రహీంపట్నం జోగి రమేష్ ఇంటి పక్కన ఉన్న ఎవరైతే నైబర్స్ ఉన్నారో వారందరినీ కూడాను పోలీసులు పంపించేస్తున్నారు. అయితే మహిళల పైన పిల్లల మీద అలాగే వైసీపీ చెందిన నేతల మీద కూడాను ఎవరైనా ఐడెంటిఫై చేస్తే టీడీపీ నేతలు రాళ్లతో వారిని గాయపరచడం అనేది ప్రస్తుతం మనం ఇక్కడ చూసే పరిస్థితి అయితే నెలకొన్న సంపద. పెద్ద ఎత్తున పోలీసులు ఇంకా అవసరం అనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా సరే పరిస్థితి అయితే చాలా ఉద్రిక్తంగా ఉంది. టీడీపీకి చెందిన నేతలు ఇంకా పెరుగుతున్నారు. ఎవరైతే జోగి రమేష్ ఇంటి వద్ద ఇందాక సిచ్యువేషన్ ఎలా ఉందో దాన్ని మించి ప్రజలందరూ కూడా ఎవరైతే టీడీపీకి చెందిన ముఖ్య నాయకులు కార్యకర్తలు అంటే గూండాల్లాగా కూడాను ఒక అరుచుకుంటా కూడాను జోగి రమేష్ ఇంటి వైపు వచ్చే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సుమారు 2,000 మంది అని పోలీసులు అంచనా వేస్తే దానికంటే ఎక్కువగానే టీడీపీకి చెందిన నాయకులు కార్యకర్తలు అందరూ కూడాను ఈ ప్రాంతంలో మోహరించున్నారు. ప్రస్తుతం అయితే ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విజయవాడ సిపి రాజశేఖర్ బాబుకి ఇక్కడ జరుగుతున్న పరిస్థితిని మీడియా కూడా స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఇంకా పోలీసులు వచ్చే అవకాశం ఉన్నట్టు కల్పిస్తుంది. ఫైర్ ఇంజన్లు ఇంకా వచ్చినట్లు లేవు. ఇప్పటికైతే ఇల్లు కాలటం మొదలైంది. పూర్తిగా కూడా ఇల్లు అగ్నికి ఆగుతే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ అలీం.